భారతదేశంలో ఉన్నటువంటి చైనా సంస్థల మీదన ఇప్పుడు యూరోపియన్ యూనియన్ నాటో ఆంక్షలు విధించింది. భారతదేశంతో పాటు చైనాలో ఉన్నటువంటి సంస్థలే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి చైనా సంస్థల మీద. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమయ్యి 2 సంవత్సరాలైంది. వార్ యానివర్సరీ జరిపింది రష్యా. తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది. ఈ 2 సంవత్సరాలలో ఎన్ని అమెరికా యూరప్ దేశాల ఆయుధాలు ధ్వంసం చేశారు, ఎంతమంది ప్రాణాలు తీశారు, ఎలా ఉక్రెయిన్ వాళ్ళు పారిపోయారు, ఎలా తమ హస్తగతమైంది ఉక్రెయిన్లోని ప్రాంతాలు, అమెరికాకి సంబంధించి యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి బలమైనటువంటి ఆయుధాలు ఎలాంటి ధ్వంసమైన ఇవన్నీ కూడా చెప్తూ వచ్చారు. ఇప్పుడు వాటన్నిటికీ మధ్యన జరుగుతున్నటువంటి వ్యవహారమే లేటెస్ట్ ఏంటయ్యా అంటే నాటో యూరోపియన్ దేశాలు అమెరికా కలిసి కొత్తగా ఆంక్షలు పెట్టింది 500 సంస్థల మీద. ఈ 500 సంస్థలు భారతదేశంలో ఉన్నాయి, చైనాలో కూడా ఉన్నాయి. ఏంటివి? రష్యాకి ఆయుధాలు సప్లై చేస్తున్న సంస్థలు. చైనా వాడు ఇండియాలో కంపెనీ పెట్టి ఆయుధాలు ఇక్కడ తయారు చేసి రష్యాకి పంపిస్తున్నారు. అట్లాంటి సంస్థల మీద నిషేధం ఇప్పుడు పెట్టుకొచ్చినటువంటి. ఓవరాల్గా చూస్తే తాజా ఆంక్షలు అన్నటువంటిది ఒక రకంగా మనకి కూడా తలనొప్పే. ఏ విధమైనటువంటి వ్యవహారాలు చేస్తారు అన్నటువంటిది మాత్రం చూడాల్సి ఉంది. ద యూరోపియన్ యూనియన్ ప్లేస్ టైటర్ ట్రేడ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ చైనీస్ కంపెనీస్. ద యాక్షన్ వాజ్ టేకెన్ యాజ్ చైనా వాజ్ ఎలిగేడ్లీ helping Russia's war efforts in Ukraine. A press release said 27 entities faced sanctions for helping the Russian military.